అయ్యో నేను ఇంకేంటి నేను తాళం చెరి నేను ఆడుతున్నా తాళం జరుగుతుంది నేను దాచేసప్పుడు తాత తీసుకోరని మీరు కూడా ఇట్లా చేస్తున్నారంటే నా నా బయోలో తీసుకుద్ది లిక్విడ్ బయో బాయ్ గైస్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఇది చైనా సరిగా ఇలా చూపించాలి వాళ్ళకి తెలియదంట. చైనా అండ్ ఇది బ్రెజిల్ ఇది ఇండోనేషియా. రేపటి నుంచి స్కూల్. నేను వెళ్ళాను ఇక్కడ నుండి నాతో ఇస్తే ఆడుకుంటా స్కూల్ మరి రేపు నీ స్కూల్ ఫస్ట్ డే ఉందమ్మా రేపు. అయ్యో నేను ఇంకేంటి నేను తాళం చెరి నేను ఆడుతున్నా తాళం జరుగుతుంది. సరే అయితే అక్కడ ఉన్న బొమ్మల పేరని చెప్పు. ఇవా ఎన్ని నీ దగ్గరున్న నీ బొమ్మల పేర్లని పరిచయం చే నీ ఫ్యాన్స్ కి. తాళం జరి లయన్ డాగి డీర్. మెల్లగా మెల్లగా చెప్పు తీసి చూపి. స్పంజ్ బాబు వేరే స్పంజ్ బాబు. తర్వాత నెక్స్ట్ ఓకే నెక్స్ట్ పేరు చెప్పు. నేను చెప్పొచ్చు మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళకి తెలియదంట. నా ఫ్యాన్స్ కి ర్యాప్ అన్ని తెలుస్తాయి. నువ్వు పేరు చెప్పాలంట. చెప్పండి చెప్పు. ఫ్రాగ్ రాబిట్ ఎలిఫెంట్ నువ్వు చెప్పు. లయన్ టైగర్ నేను చెప్పాలా? నువ్వు చెప్తేనే వాళ్ళకి నీ వాయిస్ అంటే చాలా ఇష్టం అంట. నో ఇదిగో పెప్పా పిగ్. ఇవన్నీ ఇది నా చిన్నప్పుడు టాయ్స్ గైస్. అండ్ ఎవరో నాకు ఇది గిఫ్ట్ చేశారప్ప. నాకు ఇది ఎక్కడ తీసుకొచ్చారు నాకు తెలీదు. అదేం చేస్తుంది ఫ్రాగ్? ఇట్లా ఇది మలేషియా నుంచి. మలేషియా నుంచి మలేషియా నుంచి తెచ్చారు గైస్. నెక్స్ట్ నెక్స్ట్ చూపి. స్నేక్ అది నీ చిన్నప్పటి టాయ్. ఇది టైగర్ అది మధ్యలో తీసుకున్నావు. ఇది ఎప్పుడు? అది నీ చిన్నప్పుడు. దాని పేరు చెప్పు వాళ్ళకి. ఏంటది? ఎప్పుడు తీసుకున్నావు? అది ఇప్పుడు రీసెంట్ గా ఎక్కడ తీసుకున్నా? రీసెంట్లీ నేను ఐకియాలో తీసుకున్నా. రెండు కొన్నాం ఎందుకంటే ఈ ఐసాన్వి చూడండి గైస్. అండ్ బేసికల్లీ అబ్బా నాకు ఇది కొద్ది డ్రెస్ కి ఇట్లా. అండ్ ఇది ఎప్పుడు కొట్టా? డీర్ ఎప్పుడు కొట్టా? అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. ఇది మరి మాల్లో ఎస్. యాక్చువల్లీ ఋగ్వేదికి మెమొరీ పవర్ చాలా ఉంది. వాడి మెమొరీ అంటే ఏ బొమ్మ ఎప్పుడు కొన్నాము ఎక్కడ కొన్నాము అన్నీ చెప్తాడు. అందుకే ఊరికే టెస్ట్ చేశాను. బాగా చెప్పాడు. అవును అది డీర్ వచ్చి నేను మాల్లో కొన్నా. ఇన్నర్బిట్ మాల్. క్రిస్మస్ దగ్గర. అవును అప్పుడు క్రిస్మస్ టైం అంటే డిసెంబర్ మంత్. కరెక్ట్ బాగా గుర్తుపెట్టుకొని ఉన్నావు. ఎన్ని క్రిస్మస్ టాయ్స్ ఉందో నాకు ఇదొక్కటే దొరికింది. నాకు ఇదొక్కటే చూసి క్యూట్ కుదరి అబ్బాకి చెప్ప గైస్. నా స్టఫ్స్ అన్ని పెట్టేసి కొన్నాం. చూడండి గైస్ నా దగ్గర ఎన్ని టాయ్స్ ఉన్నాయో. అమ్మ అప్పతో బిల్ చేసి. మీరు కూడా ఇలాగే చేస్తున్నారా అని అడుగు. నేను దాచేసప్పుడు తాత తీసుకోరని మీరు కూడా ఇట్లా చేస్తున్నారంటే నా బయోలో తీసుకుద్ది లిక్విడ్ బయో బాయ్ గైస్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఇచ్చేస్తున్నావా నీ టాయ్స్ అని? నా బయోలో పెట్టుకున్నా. వాడు తాతయ్యకి కనిపించకుండా అన్ని బాక్స్ లో పెట్టాడంట. వాడు టాయ్స్ కోసమే వాళ్ళ పప్ప ఐక్యో నుంచి ఇలా టాయ్స్ పెట్టడానికి ఇలా బాక్స్ ని అరేంజ్ చేశారు. ఇప్పుడు అన్ని తీసి ఇలా చూపిస్తున్నాడు మీకు. ఎందుకంటే ఇంకా రేపటి నుంచి స్కూల్ స్టార్ట్. గైస్ నేను ఓన్లీ ఇవే చూపించాలి. ఇంకా చూపించాలంటే నెక్స్ట్ వీడియో వెళ్ళండి. బాయ్ గైస్. బాయ్. అప్పుడేనా? ఇంకా ఏమైనా చెప్పు వాళ్ళకి. మీకు అన్ని టాయ్స్ కావాలంటే బుక్ చేసుకోండి. నా జెప్టోలో స్విగ్గీ ఆర్ బ్లింకిట్
బుక్ చేసుకోండి. బుక్ చేసుకోండి. మీకు ఇది కావాలంటే ఇస్తున్న లింక్ ఇన్ బయోలో ఉంది. మీకు ఇది కావాలంటే లాబూబు టైప్ నా కమెంట్స్ లో లాబూబు టైప్ చేయండి గైస్. అక్కడ కూడా బాయ్. అంతేనా? అట్లా ఉంటుంది మనతో. అట్లా ఉంటుంది మనతో. కొత్తగా కొన్నాను పజిల్స్ నంబర్స్ అమ్మతో ఈసారి. అమ్మ ఇంకోటి ఇది మ్యాప్ కంట్రీ ఫ్లాగ్. గైస్ నేను కంటి అమ్మతో డ్రా చేస్తా. ఇదిగోండి. ఇదంతా రుద్వేదే చేస్తాడు. పేరు కూడా చెప్తాడు. చెప్పు కన్నా. ఓ మై గాడ్. నువ్వే చెప్పు. నేను ఇది చెప్పను, ఇది చెప్పను. ఓన్లీ నేను ఇవి వాడికి ఇష్టమైన కంట్రీ పేరు చెప్పను, ఇది కూడా చెప్పను. సరే చెప్పు. నీకేం దీని పేజీలో నేను చెప్పను. దీంట్లో చెప్పు. పోర్చుగల్, ఐస్లాండ్, ఇదేంటిది ఇండోనేషియా. ఏది పోర్చుగల్? ఇదిగో. ఓకే. ఇది ఐస్లాండ్, ఇది బంగ్లాదేశ్ అండ్ ఇది అర్జెంటీనా. మన ఫ్లాగ్ దీంట్లోనే కరెక్ట్ ఉన్నాం. చూపి చెప్పు. ఇది అర్జెంటీనా. మనం దీంట్లో ఉన్నాం. ఇండియాలో. కెనడా. నా అత్త కెనడాలో ఉంది. ఉన్నారు. అత్త కెనడాలో ఉన్నారు. అత్త కెనడాలో ఉన్నారు. ఇది చైనా. సరిగా ఇలా చూపించాలి, వాళ్ళకి తెలియదంట. చైనా అండ్ ఇది బ్రెజిల్. ఇది ఇండోనేషియా. జపాన్. ఇది అండ్ ఇది ఇటలీ. ఇడ్లీ కాదు, ఇది ఇటలీ. ఇది పాకిస్తాన్. నేను ఇవే చెప్తాను అంతే. నెక్స్ట్ ఉందిగా ఇది యునోను. ఇదేంటిది? ఇది ఇదేంటి? ఇది టర్కీ. నాకు తెలియదు. స్విట్జర్లాండ్. ఆస్ట్రేలియా. దిస్ వన్ జపాన్. అంతే, అన్ని బాగా చెప్పావు. నేను చెప్పలే అన్నీ చెప్పావు. నెక్స్ట్ ఇంకేం డ్రాయింగ్ చేసావు? రోజు డైలీ ఇలాగే వాడు కంట్రీ ఫ్లాగ్ చూడడం. ఇదిగోండి ఇచ్చేస్తాం గైస్. నేను దీనికోసం 4 years చేసా. 4 years పట్టిందా ఇది చేయడానికి? ఓ మై గాడ్. ఇది హార్ట్ కన్యా నుంచి తీసుకున్నా. నేను 4 years తీసుకున్నా దీనికోసం. ఓ మై గాడ్. డిఫరెంట్ కలర్. అది 4 years. నీ కొత్త మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ చూపించలేదు, చూపివా? అండ్ నేను అందరికి ఇది చూపిస్తా గైస్. ఇది ట్రైన్ సీన్. ఇది ప్రోటోటైప్. ఇది ప్రోటోటైప్ ట్రైన్. ఇది మామినంగ్లెక్స్టి పైదో దికర. అది హగ్గి వగ్గిది. అండ్ అమ్మ హౌస్ చేసింది కరా. సో ఎంజాయ్ చేసావా? సమ్మర్ హాలిడేస్ అయిపోయింది. ఎంజాయ్. మా ఇంకా డ్రాయింగ్ చూపిస్తా. ఓకే. ఈ ఓన్లీ నేను 3 చేశాను ఈ బుక్ లో. కానీ నెక్స్ట్ టైం నేను ఈ నేమ్ చెప్తాను గైస్. నేను చెప్పలే. ఏదమ్మా? నాకు చెప్పలే, నేను చెప్పలే గైస్. నేను చెప్పలే, సారీ. సో మీకు తెలుసుంటే మీరు చెప్పండి. మీకు తెలుసుంటే చెప్పండి. ఫ్లాగ్ నేమ్ అంట చెప్పండి కామెంట్ సెక్షన్ లో. అండ్ బై. ఇంకా ఉంది అంటే చెప్పు. సమ్మర్ హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేసావు? బాగుంది సమ్మర్ హాలిడేస్. రేపటి నుంచి స్కూల్. నేను వెళ్ళాను. ఇక్కడ నించునుండి నాతో ఇస్తే ఆడుకుంటా. స్కూల్ మరి ఫస్ట్ డే స్కూల్. డస్ట్బిన్ లో పారేసి నేను ఇక్కడే ఉంటా గేమ్స్ ఆడుకొని. స్కూల్కి వెళ్ళాలి. నేను గేమ్స్ ఆడుకుంటా ఇక్కడ. రేపు తాతయ్య స్కూల్ తీసుకెళ్తారు. ఇది కూడా నా చిన్నప్పుడు. అవును, నువ్వు రైన్ వస్తున్నప్పుడు తాతయ్యతో డాన్స్ క్లాస్కి వెళ్ళావుగా, చెప్పు. గైస్ సారీ, నేను రైన్ లో డాన్స్ క్లాస్కి తాతతో వెళ్ళాను గైస్. తాతయ్య సూపర్ గా తీసుకెళ్లారు. సూపర్ తీసుకెళ్ళారు. అన్న ఇదేంటి నా చిన్నప్పుడే. అవును. ఎప్పుడు కొన్నావు? చిన్నప్పుడు కొన్నావా? చూడు
అండ్ గైస్ నేను ఇది ఎప్పుడు తీసుకున్నాం? అది చిన్నప్పుడే. ఇది ఎప్పుడు? అంటే ఇక్కడ అన్ని వాడు 1 year నుంచి ఉన్న బొమ్మలన్నీ కూడా ఉన్నాయి. ఇప్పటిది ఉంది, 1 year బొమ్మలు కూడా ఉన్నాయి. అవును. ఆ డాగ్ ఎప్పుడు తీసుకున్నాం? ఇప్పుడే డాగ్ అన్నా లాస్ట్ ఇయర్. ఇంకా ఉన్నాయి టాయ్స్ అక్కడ. నెక్స్ట్ టైం చూపిస్తా గైస్ అక్కడ ఉన్నాయి. ఎందుకు పర్లేదు గాయ్స్, ఇప్పుడే చూపించండి. ఓకే ఇప్పుడే చూపిస్తా టాయ్స్ అక్కడ ఉన్నాయి. నేను లైన్ లో ఉంటాను. సమ్మర్ హాలిడేస్ Hi. అయిపోయింది గైస్. నేను వెళ్ళాలి స్కూల్ కి. ఫస్ట్ డే సమ్మర్ హాలిడేస్ అయిపోయింది. ఫస్ట్ డే స్కూల్. గైస్ ఆ సేమ్ స్కూల్ క్లాస్ డిఫరెంట్. ఎల్కేజీ నుంచి ఎల్కేజీ సో పద రెడీ అవుదాం. ఆర్ యూకేజీ. ఎంత పెద్దోడైపోయావమ్మా. 5 years 4 కాదు. ఎస్, నీకు నువ్వే ఇప్పుడు లేచి రెడీ అయిపోతున్నావు. అవును.